హాయ్ అండి. నమస్కారం అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏంటి హాలిడేస్ వచ్చేసాయి. పిల్లలం పిల్లలందరితోనూ అందరూ ఊళ్ళకి వెళ్ళిపోతారు. ట్రైన్స్ అన్నీ రష్‌గా ఉంటాయి. ఎక్కడ చూసినా పిల్లలు అందరూ ఎంజాయ్‌మెంట్ చేస్తూనే ఉంటారు. ఎంజాయ్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలతో. రక అన్ని ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. అమ్మమ్మ ఊరికి, నానమ్మల ఊరికి. వాళ్ళ ఊర్లకి వెళ్తారు. ఎంజాయ్ చేసేస్తారు. ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ అయిపోయాక అవన్నీ కుదరవు. అదనమాట. సో, ఎంజాయ్ చేయండి. అన్ని మంచి మంచి వంటలు చేసి పెట్టండి పిల్లలకి. మీరు తినండి. పెద్దవాళ్ళకి చేసి పెట్టండి. సడన్‌గా వెదర్ కూడా మారిపోయింది. ఎంతో బాగుంది వెదరు. ఉరుములు, మెరుపులు కూడా వస్తున్నాయి. వర్షాలు పడతాయనుకుంటాను. జాగ్రత్త. అందరూ జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరందరూ నా పాటలు వింటున్నారని అనుకుంటున్నాను. నేను అన్ని మంచి మంచి పాటలు పంపిస్తున్నాను. మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకా చాలా చాలా మంచి మంచి పాటలు వస్తాయండి. దయచేసి మీరు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మిగతా వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా చేసుకోండి. ఏదైనా సరే నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సో, నేను ఇలా మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే నేను ఈ కొత్తగా యూట్యూబ్ పెట్టిన ములాంచే. మనం అందరం అపరిచితులమే. మనకి ఎవరు ఒకళ్ళనొకళ్ళు తెలియం. కానీ ఇలా యూట్యూబ్ ద్వారా మీ అందరితోనూ నేను పరిచయం అవుతున్నాను. నా పాటలు మీకు పంపిస్తున్నాను. మంచి మంచి పాటలు పంపిస్తాను. ఏది పడితే అది అలాంటి పాటలకు కూడా నేను నాకు ఇష్టపడను. సో, అన్నీ ఏదైతే హిట్ సాంగ్స్ ఉంటాయో అవే పంపిస్తాను. సో, మీరందరూ కూడా అలాగే రెసిపీస్ కూడా అన్ని రెసిపీస్ పంపించట్లేదు. ఏదైతే చాలా బాగుంది, ఇది బాగుంటుంది, మన సబ్స్క్రైబర్స్కి చెప్పాలి, మన ఫ్రెండ్స్కి చెప్పాలి, వాళ్ళకు కూడా షేర్ చేయాలని అనుకున్నదే నేను షేర్ చేస్తున్నాను. సో, మీరందరూ ఈ శ్రీవల్లి టాకీస్ని చూసేవాళ్ళు ప్రతి వాళ్ళు ప్లీజ్ ఈ ఛానల్ని విత్‌స్టాండ్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి కదా! సో, మీరు నాకు సపోర్ట్ చేయాలంటే మీరు నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పాలి. ఇలా అయితేనే కదండీ మనం యూట్యూబ్‌లో నా యూట్యూబ్ అనేది విత్‌స్టాండ్ అవుతుంది. ఒకవేళ నా యూట్యూబ్ నిలబడితే నేను మీతో ఎప్పటికీ ఇంటరాక్ట్‌లో ఉంటాను. ఇలాంటి మంచి మంచి కబుర్లు చెప్పుకోవచ్చు. మంచి మంచి రెసిపీస్ రావచ్చు. మంచి మంచి పాటలైతే నేను కంపల్సరీ ఎలాగో పాడతాను. ఒకరోజు హిందీ పాట పంపిస్తే ఇంకో రోజు తెలుగు పాట పంపిస్తున్నాను. ఇలా ఆల్టర్నేట్ పంపిస్తున్నాను నేను మీ అందరికీ. ఇంకా చాలా చాలా మంచి పాటలొస్తాయి. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఇంకేం చెప్పను. మీకే తెలుసు ఏం చేయాలో కూడా. సబ్స్క్రైబ్ చేయాలని మీకు తెలుసు. ఇంక నేనేమి చెప్పను. సో, నేనివాళ మొన్న నేను మీకు వీడియో పంపించాను. ఆ వీడియోలో కొబ్బరి పెరుగు పచ్చడి అని చెప్పి నేను పెట్టాను షార్ట్స్‌లో. సో, ఆహ్, కొబ్బరి పెరుగు పచ్చడి ఎలా చేయాలో నేనివాళ చెప్పేస్తాను మీకు. ఒక ఆవిడ అడిగారు కూడాను. ఇలాగా ఇంకా పెరుగు పచ్చడి పెట్టలేదు ఏంటి అని అడిగారు. సో, ఇంకా అప్‌లోడ్ చేయలేదండి అని చెప్పాను. సో, నేనిప్పుడు చెప్పేస్తాను. కొబ్బరి పెరుగు పచ్చడనేది చాలామంది చేసుకుంటారు. ఇదేం పెద్ద తెలియనిదేం కాదు. ఇది న్యూ రెసిపీ కూడా ఏం కాదు. చాలామంది చేసుకుంటారు. పెరుగు పచ్చళ్ళనేవి రకరకాలుంటాయి. ఆనపకాయ పెరుగు పచ్చడి చేసుకుంటాము. పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుంటాము. తోటకూర పెరుగు పచ్చడి చేసుకుంటాము. పాలకూర పెరుగు పచ్చడి, టమాటో, ఉల్లిపాయ కలిపిన పెరుగు పచ్చడి చేసుకుంటాము. దూటతో చేసిన పెరుగు పచ్చడి చేసుకుంటాము. వంకాయ కాల్చి వంకాయతో పెరుగు పచ్చడి చేసుకుంటాము. ఇలా ఎన్నో పెరుగు పచ్చళ్ళు మనం చేసుకుంటాం. మనం చూసాం కూడా. మనం టేస్ట్ కూడా చేసాం. మనకి నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. మనం ఒక్కటి మనకొస్తే మనం అల్లుకుపోతూనే ఉంటాం. మనకి రాంది లేదు. మన స్త్రీ అంత గొప్పది. మనమందరం స్త్రీలైనందుకు మనని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. మనకున్నంత ఓపిక ఎవరికీ ఉండదు.
మనకు ఉన్నంత సహనం కూడా ఎవరికీ ఉండదు. అందుకనే ప్రతి చోట అమ్మ సృష్టించలేక దేవుడు అంటే ప్రతి చోటకి రాలేక ప్రతి చోట ఒక్కొక్క అమ్మని సృష్టించారు. అందరికీ అమ్మని ప్రసాదించారు. అమ్మ లేకపోతే ఏమిటండి? స్త్రీ ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఏం తింటారు వాళ్ళు? ఏం ఉంటారు అసలు? ఎలా ఉండగలరు? ఏం ఉండవండి. ఇప్పుడు మంచైనా, చెడైనా ఏదైనా మనం తల్లిదండ్రుల నేర్పు నుంచే మనకొస్తాయి. ఇలా వెళ్ళొద్దు, ఇలా ఉండొద్దు అని చెప్పేదే తల్లిదండ్రులు. మనం కదండీ వాళ్ళని ఏ లిమిట్‌లో ఉంచాలో, ఎలా ఉంచాలో ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. మనం చిన్నప్పటి నుంచి మనం చెప్పేది మనం ఇండ్యూస్ చేసేదే వాళ్ళకి ఒక ఇంజెక్షన్ లాగా వెళ్తుంది. మనం కూడా చెప్పకపోయామనుకోండి, అరే! ఏంట్లే ఏం మనమేం చేస్తే తప్పేంటి అనుకుంటారు. కాదండి. మనం అన్నీ ఎప్పుడూ మనం వాళ్ళని ఒక కంటితో చూస్తూనే ఉండాలి. వాళ్ళు చేసేది ఏం చేస్తున్నారు? వాళ్ళెలా ఉంటున్నారు పిల్లలు? ఇవన్నీ మనం చూడాలి. సో, ఈ ఎక్కువ బాధ్యత తల్లిదండ్రులకుంటుంది. అందులో తల్లికి ఎక్కువుంటుంది. సో, తల్లి అనేది స్త్రీ బాధ్యత ఎంత అంతా కాదండి. సో, మనం అందరం స్త్రీ అయి పుట్టినందుకు చాలా గర్వపడాలి. అలాగే ప్రతి వాళ్ళు స్త్రీని గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చండి. అమ్మ గురించని గాని, స్త్రీ గురించి గాని, మనం చేసే పొద్దున్న లేస్తాం మనం. అసలు అలిసిపోయినా, నిద్రొచ్చేసినా అందరిలాగే మనకి నిద్రొస్తుంది. అందరిలాగే మనకు కూడా బద్ధకం వస్తుంది. మనమేం వేరే వాళ్ళం కాదు కదా! అతీతులమేం కాదు. బట్ చెయ్యాలి. పిల్లల్ని పంపించాలి. పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళకి పెట్టాలి. ఇది చెయ్యాలి. ఈ పని ఈ టైంలో అయిపోవాలి అనేది మనకొక టైమ్ టేబుల్ ఆహ్, మనం మైండ్‌లోనే రాసి పెట్టేసుకుంటాం యాక్చువల్లీ. మనకి వేరే టైమ్ టేబుల్ ఎక్కడో రాసుకొని పెట్టుకోక్కర్లేదు. అది మైండ్‌లోనే మనం ఒక్కసారి అనేసుకున్నామంటే అది ఆహ్, చకచకా అయిపోతూ ఉంటుంది. అలాగా ఎన్నో పనులు చేస్తామండి మనం. సో, ఎప్పటికైనా మనం ఇలా ఆదరించబడాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ ఆడవాళ్ళని ఆదరించండి. వాళ్ళ కష్టాన్ని గమనించండి. ఇదొకటి నేను చెప్తున్నాను. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. కొబ్బరి పెరుగు పచ్చడి. కొబ్బరి పెరుగు పచ్చడి మొన్న సాటర్‌డే కొబ్బరికాయ కొట్టాము. సో, అస్తమానం ఏం ఉట్టి కొబ్బరికాయ పచ్చడి ఏం చేస్తాములే. లేదా ఏ బీన్స్‌లో వేస్తాం, ఏ క్యాబేజ్‌లో వేస్తాం, ఇలా క్యారెట్‌లో వేస్తాం. ఇలా అలా అన్నీ ఎప్పుడు చూసినా ఇలా కూరల్లో వేయడం ఏంటి? సరే పెరుగు ఒకటి కొంచెం ఉండింది. ఒకరోజు పెరుగు. సో, అంటే ఒకరోజు తోడేసిన పెరుగు. అంటే కొత్తది కాకుండా ఒక రోజు పాతదైనది, ఓల్డ్ అయినది. సో, ఆ పెరుగుంది. సో, ఆ పెరుగుని ఖర్చవ్వాలి. ఆ పెరుగు ఖర్చవ్వాలంటే ఒక డెలీషియస్ ఐటెమ్, టేస్టీ ఐటెమ్ మనం చేయాలి. సో, ఆ డెలీషియస్ ఐటెమ్, టేస్టీ ఐటెమ్ చేయాలంటే మనం నాకు కొబ్బరికాయ కనిపించింది. ఆ కొబ్బరికాయ ఒక చిప్ప తీసుకున్నాను. ఆ చిప్పలో కొబ్బరికాయని మాక్సిమం పెద్ద పెద్ద ముక్కలుగానే నేను ఫస్ట్ తీస్తాను. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చండి. ఎలా అయినా చేసుకోవచ్చు. కోరుకుని, కోరుకుని సన్నగా తురుములాగా కూడా చేసుకోవచ్చు. లేదండి మాకు తురుములాగా ఇష్టం లేదు. మేము గ్రైండ్ చేసేస్తాము అంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. తురిమి కూడా వెయ్యొచ్చు. తురమకుండా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ బట్టి నేను వదిలేస్తున్నాను. ఎలా అయినా బానే ఉంటుంది. అది మీ ఇష్టం. నేను మాత్రం తురమలేదు. ఆహ్, ప ము కొబ్బరి చిప్పలో కొబ్బరి ముక్కల్ని కట్ చేశాను. మిక్సీలో వేశాను. చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేశాను. అందులో 12 పచ్చిమిరపకాయలు వేశాను. అంటే మీరు తీసుకున్న పెరుగుని బట్టి ఉంటుందండి. ప్రతి పెరుగుకి ఎక్కువ పెరుగు తీసుకుంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు పడతాయి. తక్కువ పెరుగు తీసుకుంటే తక్కువ పచ్చిమిరపకాయలు పడతాయి. అది మనందరికీ తెలుసు. క్వాంటిటీని బట్టి మనం ఐటెమ్‌ని బట్టి మనం అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉండాలి. సో, నేను మాట్లాడేది పెద్ద బౌల్‌లో ఉన్న పెరుగు గురించి మాట్లాడుతున్నాను. పెద్ద బౌల్‌కి సరిపడ పెరుగు అయితే కంపల్సరీ 10 పచ్చిమిరపకాయలు వేయాలి. సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, ఒక చిప్ప కొబ్బరి ముక్కలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ముక్క అల్లం. తో దాని పైనున్నది తొక్క తీసేసి, పీల్ చేసేసి, శుభ్రంగా కడిగేసి మట్టంతా పోయాక దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి
మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేయాలి. సో మనకేమొస్తుంది, అల్లం పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ వస్తుంది. అదే ఆహ్, ప పేస్ట్ అంటే పేస్ట్ అయిపోదు. మనం ఏ నీరు పొయ్యక్కర్లేదు. నీరు పొయ్యకుండా అల్లం పచ్చిమిర్చి కొబ్బరి గ్రైండ్ చేస్తే ఒక మిక్స్చర్ వస్తుంది కదండి. ఆ మిక్స్చర్ని మీరు ఈ పెరుగులో వేసేయాలి. లేదా మీరు తురుముకుని మేము వేస్తున్నాం అన్నప్పుడు ఓన్లీ అల్లం పచ్చిమిర్చే మీరు వేసుకోవాలి. అప్పుడు ఇంక మీరు కొబ్బరి వేయక్కర్లేదు. ఇక్కడ కొబ్బరి తురిమింది వేసేసారు కాబట్టి మిక్సీలో అప్పుడు ఓన్లీ అల్లం పచ్చిమిర్చి ఒకటే వేస్తారు. ఇలా అనమాట. మీరు చేసుకున్న దాన్ని బట్టి మీరు చేసుకుంటారు. ఈ పెరుగు బాగా బాగా గిలగగొట్టండి. గిలగ కొట్టడం అంటే తెలుసు కదా! బాగా బిళ్ళలు లేకుండా కొంచెం బాగా స్పూన్‌తో మనం ఇలా గిలగొట్టామనుకోండి, అది సాఫ్ట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోతుంది. ఎక్కడ బిళ్ళలు లేకుండా. అప్పుడు ఈ పెరుగులో మీరు ఈ మిశ్రమాన్ని వేసేసేయండి. వేసేసి అది చక్కగా కలపండి. బాగా తిక్కుగా ఉంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోయొచ్చు. లేదు మాకు సరిపడా కన్సిస్టెన్సీలోనే ఉంది అంటే వదిలేయండి. బాగా తిక్కుగా ఉంటే మాత్రం మీరు కంపల్సరీ హాఫ్ గ్లాస్ పోయొచ్చు. తగినంత ఉప్పు మీరు వేసుకోండి. మీరు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు తగినంత వేసుకోండి. ఒకవేళ కొబ్బరి కొంచెం తీయగానే ఉంది అంటే మీరు హాఫ్ స్పూన్ షుగర్ వేయక్కర్లేదు. లేదు అదే కొబ్బరి ముక్క కొంచెం చప్పగా ఉంది అనుకుంటే మాత్రం హాఫ్ స్పూన్ షుగర్ వేయండి. చాలా టేస్ట్ వస్తుంది. లేదండి మేము షుగర్ వాడమండి అంటే స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. ఈ అల్లం పచ్చిమిర్చి కొబ్బరి ఆ పెరుగులో కలిపేసేయండి. మంచిగా మంచిగా కలపండి. మొత్తం అంతా కలిసిపోవాలి మిశ్రమం. మొత్తం పెరుగులో కలిసిపోవాలి. మీకు షుగర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ అనిపిస్తేనే వేసుకోండి. లేదు మాకు కొంచెం స్వీటీగా కావాలి అంటే స్వీటీగా ఉండదండి. అది అసలు అలా ఏం ఉండదు. స్వీట్గా ఉండదు. కానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంటే హాఫ్ స్పూన్ వేస్తే. లేదండి మాకు ఇష్టం లేదు షుగర్ మేము వేసుకోమండి, మేము ఎక్కువ వాడం షుగర్ అన్నప్పుడు మీరు ఇలా వాడేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మీరు ఈ మిశ్రమం అంతా రెడీ అయిపోయాక మీరిప్పుడు కొంచెం కరివేపాకుని చక్కగా సన్నగా తరిగి పెట్టుకోండి. కొంచెం ఎక్కువే కరివేపాకు తీసుకోండి. అందులో కొంచెం కరివేపాకుని ఈ మిశ్రమంలో వేసేయండి. కొంచెం కరివేపాకుని పక్కన పెట్టండి. నేను చెప్తాను ఎప్పుడు వేయాలో. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టండి. అదే మీరు పోపు వేసే ప్యాన్ పెట్టండి. పోపు వేసే ప్యాన్ పెట్టాక కొంచెం నూనె వేయండి. నూనె వేసాక హాఫ్ స్పూన్ ఆవాలు, 1 ఫుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూనే ఆవాలు, 1 ఫుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు 3-4 ఎండుమిరపకాయలని సగంగా కట్ చేసి ఎండుమిరపకాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలని చాలా చిన్న 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 ముక్కలుగా కట్ చేసి 2-3 పచ్చిమిరపకాయలని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అవి తర్వాత ఇంగువ కొంచెం బాగానే జల్లండి. కొంచెం తక్కువ కాకుండా బాగా జల్లాలి. సో ఆ వాసన ఆ పెరుగులోకి వెళ్ళాక ఆ కొబ్బరి మిశ్రమంలో ఆ పెరుగు మిశ్రమంలో ఈ ఇంగువ అనేది వెళ్ళేసరికి చాలా మంచి ఫ్లేవర్, చాలా మంచి, అసలు చెప్పలేమండి అంత బాగుంటుంది. ఈ పోపులోనే ఉంటుంది మనదంతా. సో జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకోండి. తగినంత నూనె వేశాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసేసి వేగిపోయిందని తెలిసిపోతుంది కదండి. అంత జీలకర్ర బ్రౌనిష్గా మారిపోతుంది, చక్కగా అయిపోతుంది. అప్పుడు స్టవ్ బంద్ చేయండి. ఆ స్టవ్ బంద్ చేశాక అప్పుడు మీరు పక్కకి తీసి పెట్టుకున్న కరివేపాకుని ఆ పోపులో వేసేయండి. అలాగే కొంచెం ఎక్కువగా తీసుకున్న కొత్తిమీరని కూడా తీసుకోండి. పిడికెడు కొత్తిమీర తీసుకోండి. దాన్ని కూడా సన్నగా కట్ చేయండి. కొంచెం ఎక్కువే ఉండాలి కొత్తిమీర, పెరుగు పచ్చడి కాబట్టి. పెరుగు పచ్చడికి కొత్తిమీర చాలా అవసరం ఉంటుంది, కరివేపాకు. సో కొత్తిమీర కూడా ఎక్కువ వేసేసి మీరు అది కూడా ఈ పోపులోనే స్టవ్ బంద్ చేశాక, నేను చెప్పాను స్టవ్ వెలిగించినప్పుడు కాదండి, స్టవ్ బంద్ చేసేసాక అప్పుడు మీరు వేయాలి. లేకపోతే దాని కలర్ మారిపోతుంది, కొత్తిమీర కలర్. లేదు మేము ఇక్కడ వేయము, మేము డైరెక్ట్గా గార్నిష్ చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు. ఈ పోపు వేసేసాక లాస్ట్లో మీరు కొత్తిమీరని సన్నగా తరిగేసేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చపాతీలో తినచ్చు, అన్నంలో తినచ్చు, ఎందులో అయినా తినచ్చు. పిల్లలు ఇష్టపడి తింటారు, పెద్దలు ఇష్టపడి తింటారు. పెరుగు కలిసి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగు తినట్లేదు, మరీ పాత పెరుగు తీసుకోవద్దండి. కొత్త పెరుగు కానీ ఒకరోజు
ఒకరోజు ఉన్న అంటే ఓల్డ్ ఒకరోజు పాతదైన పెరుగు తప్ప 4, 5 రోజులది బాగా పుల్లబడిపోయిన పెరుగు తీసుకోవద్దండి. అది బాగోదు. ఎందుకంటే తర్వాత అది బుడగలు బుడగలుగా యాసిడిక్ అయిపోతుంది. అలా వద్దు. పాత పెరుగు మరీ పుల్లగా ఉన్నది కాదండి. ఒకరోజు పెరుగు అంతే. ఒకరోజు ఓల్డ్ అయినది పెరుగు లేదా కొత్త పెరుగు. నిన్న తోడేస్తే ఇవాల్టి పెరుగు లేదా నిన్నటి పెరుగుని ఇప్పుడు మనం రేపు వాడతాం అదే ఒకరోజు ఓల్డ్ అయిన పెరుగు పాత పెరుగు అంతే తప్ప ఒక రోజు కన్నా దాటింది 3, 4 రోజులది 5 రోజులది పెరుగు బాగోదండి. చాలా పుల్లగా ఉండి మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా మీరు కొత్త పెరుగులో ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసి పోపు వేసి మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చక్కగా కొత్తిమీర కరివేపాకు ఇంగువ పోపు వేసుకోండి. మీరు చక్కగా అన్నంలో కలుపుకొని తినండి. చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదేనండి కొబ్బరి పెరుగు పచ్చడి. దీనికి మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు నా ఛానల్ని విత్ స్టాండ్ అవ్వాలంటే మీరందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నేను ఇక ఉంటాను. నేను చాలా మాట్లాడేశాను, చాలా చెప్పేశాను ఇవాళ. మీతో ఎన్నో ముచ్చట్లు చెప్పాను. ఇంకా ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పాలనుంది. ఇంకా ఎన్నెన్నో ముచ్చట్లు చెప్తాను. ఇంకా రకరకాల రెసిపీస్ తీసుకొస్తాను. నేను ఎంజాయ్ చేసేవన్నీ నాకు బాగున్నాయని అనిపించినవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఎన్నెన్నో పాటలు వస్తాయి. మంచి మంచి పాటలు వినొచ్చు మీరు. సో దయచేసి మీరందరూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఉంటానండి మరి. బాయ్ అండి.